టీఎస్డీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో ఆ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న ఒకటే, డైట్ అన్న ఒకటే. సో మనకు కౌన్సిలింగ్ అనేది అయిపోయిందండి. సో కౌన్సిలింగ్ తర్వాత మనకు చాలా డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. సో నేను ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాలా, గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళాలా, నాకు స్కాలర్షిప్ వస్తుందా, కాలేజీలో హాస్టల్ ఉంటుందా, ఏ కాలేజ్కి వెళ్తే బాగుంటుంది, లైక్ కొందరికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు ఇర్రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నారు, కొందరికి హాస్టల్ ఫెసిలిటీ ఉంటేనే వెళ్దాం అనుకుంటున్నారు. సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఎవరైతే టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా చూస్ చేసుకోవచ్చు. సో పాయింట్ బై పాయింట్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మనము రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, అంటే ఎవ్రీడే నేను కాలేజ్కి వెళ్ళి టీటీసీ కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు. కొందరు ఏజ్ వాళ్ళు ఉంటారు, అంటే ఇప్పుడు 30 years 40 years తర్వాత కూడా టీటీసీ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళరు వాళ్ళు, లైక్ వాళ్ళు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే రెగ్యులర్గా వెళ్ళాలి విత్ 75% అటెండెన్స్ వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే ఒక 10 కాలేజెస్ ఉన్నాయి. సో మన తెలంగాణ జిల్లా మొత్తంలో ఒక 10 కాలేజెస్ మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి టీటీసీకి. సో టీటీసీ అన్నా, డిఎడ్ అన్నా, డైట్ అన్నా ఒకటే. సో ఓన్లీ టీటీసీ అని అంటాను. సో ఎవరైతే రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నారో ఫస్ట్ 10 వెబ్ ఆప్షన్స్లో ఇవి పెట్టుకోవచ్చు. అది రెగ్యులర్ అంటే మీకు 75% అటెండెన్స్ ఉండాలి, స్ట్రిక్ట్ ఉంటుంది, అంటే రోజు కాలేజ్కి వెళ్ళాలి, రికార్డ్స్ రాయాలి, అన్నీ ఉంటాయి. ఎవరైతే లేదు నాకు ఓన్లీ టీటీసీ సర్టిఫికేట్ కావాలి, అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్తా, అంటే వారానికి ఒకసారి లేదంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తా అనేవాళ్ళు మీరు గవర్నమెంట్ కాలేజ్ ఎట్టి పరిస్థితులలో పెట్టద్దు. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజీలో వస్తుందో పక్కా మీకు 75% అటెండ్ ఉండాలి, రెగ్యులర్గా వెళ్ళాలి. అదే మీరు ప్రైవేట్ కాలేజ్కి వెళ్తే అక్కడ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో ప్రైవేట్ కాలేజీలో కూడా 2 types ఉంటాయి. సో కొందరు ప్రైవేట్ కాలేజీలో కూడా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలా మీకు ఎక్స్ట్రా ఫీజ్ ఏమీ అడగరు. సపోజ్ ఒక కాలేజ్ వచ్చింది, ఏదో ఒక కాలేజ్, సమ్ డిఎడ్ కాలేజ్ అనుకుందాం, ప్రైవేట్లో సపోజ్ 25,000 ఫీజు ఉంది. మీరు 25,000 ఫీజ్ పే చేసి 75% అటెండెన్స్ మెయింటైన్ చేస్తే మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అదే ఎవరైతే నేను ప్రైవేట్ కాలేజ్లో వెళ్తాను కానీ నేను ఎగ్జామ్ ఉన్నప్పుడే వస్తాను, లేదంటే వారంగా ఒకసారి ఎప్పుడో ఒకసారి వచ్చి ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోతే అనేవాళ్ళు మీరేం చేయాలంటే ఆ ఫెసిలిటీ కూడా ఇస్తుంది కొన్ని కాలేజెస్. సో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ముందే మాట్లాడుకోవాలి, నేను ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వస్తా, నాకు ఇంటిమేట్ చేయండి ఎప్పుడన్నా ఇట్లా ఏమన్నా ఎగ్జామ్స్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ అలా ఉంటే మీకు ఆడ ఎక్స్ట్రా ఫీజ్ పే చేయాల్సి వస్తుంది. అంటే కాలేజ్ వాళ్ళకు మీరు ఎక్స్ట్రా ఫీ పే చేస్తే అలాంటి ఫెసిలిటీస్ మీకు ఇస్తారు. సో చాలా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, డిగ్రీ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, పీజీ తర్వాత ఉంటారు, కొందరు టీచర్ అవ్వాలనుకుంటారు 30 ఏజ్కి 40 వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఎంత అడుగుతారు, ఒక్కొక్క కాలేజీలో ఒకలాగా అడుగుతారు. ఎగ్జాంపుల్, మా అన్న పీజీ తర్వాత ఇప్పుడు టీటీసీ చేద్దాం అనుకుంటున్నాడు. సో అతను రెగ్యులర్గా వచ్చేసి 30,000 ఫీజు ఉంది. అదే విత్ అటెండెన్స్ అంటే జస్ట్ నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడే వస్తా అన్నందుకు 60,000 అడుగుతున్నారు. అంటే కొందరు డబల్ ఫీజు అడుగుతారు, అంటే 30 ఉంటే 60 అడగవచ్చు, 20 ఉంటే 40 అడగవచ్చు. అంటే ఆ కాలేజ్ బట్టి కొందరిని ఒక 20,000, 15,000, 10,000 ఎక్స్ట్రా పే చేయమంటారు. అంటే మీ ఫీజు పే చేయాలి, ఫీజుతో పాటు అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఎక్స్ట్రా అడుగుతారు. సో ఇది మొత్తం మీరు మాట్లాడి ఆ కాలేజ్ బట్టి దాని మీద డిపెండ్ అవుతుంది. కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడ ఏం తీసుకోరు. సో మీకు ఆ కాలేజ్లో వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారో అంత ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ అటెండెన్స్ అంటే ఇది ఒక బ్రోకర్ లాగా, అంటే మీకు అటెండెన్స్ వేస్తాను, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, మీరు జస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మీరు చదువుకొని రాసుకోవాలి. సో ఇది ఎవరి మీద డిపెండ్ అవుతుంది, ఆ కాలేజ్ అండ్ మీరు మాట్లాడే బట్టి. కొందరు 10,000 అడగవచ్చు, 5,000 అడగవచ్చు, 20, 30 డబల్ కూడా అడగవచ్చు. అంటే 30,000 ఉంటే 60 కట్టండి, 40,000 ఉంటే 80 కట్టండి, అంతే కాలేజ్ బట్టి ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజీలో చేద్దాం అనుకుంటే ఈ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదు నేను రెగ్యులర్గా వెళ్తా అంటే మీరు జస్ట్ ఆ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో అది పే చేస్తే సరిపోతుంది. సో అర్థమైందే అని అనుకుంటున్నాను. జస్ట్ ఎంత అని మనకి ఇప్పుడు చెప్పలేం, మీరు వెళ్ళి మాట్లాడితే మీకు తెలుస్తుంది. సో ఇవి రెండు అయిపోయినాయి. గవర్నమెంట్లో చేరే వాళ్ళు గవర్నమెంట్లో వెళ్ళొచ్చు, ప్రైవేట్ వెళ్ళారు ప్రైవేట్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. మనీ పే చేసి మీరు జస్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్. సో మనకి ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ కాబట్టి ఏ గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్లో కానీ హాస్టల్ ఫెసిలిటీ ఉండదండి. సో మీరు మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి బీసీ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ నుంచి
హాస్టల్స్ ఉంటాయి, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ సపరేట్గా టీటీసీకి సంబంధించిన హాస్టల్స్ ఎక్కడ ఉండవు, జస్ట్ కాలేజ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు ఏ జిల్లాలో గవర్నమెంట్ వచ్చిన టీటీసీ మీరు అక్కడ ఆ డిస్టిక్లో ఉన్న బీసీ వాళ్ళు బీసీ హాస్టల్కి అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ వాళ్ళు ఎస్సీ హాస్టల్, ఎస్టీ వాళ్ళు ఎస్సీ, సో వాటికి అప్లై చేసుకోవచ్చు మీరు. కానీ సపరేట్గా టీటీసీ వాళ్ళకైతే హాస్టల్స్ ఉండవు. సో ప్రైవేట్ హాస్టల్లో కూడా ఉండొచ్చు, మీ ఇష్టం. సో ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్కాలర్షిప్స్. సో మీకు ఇంటర్ తర్వాత టీటీసీ ఎవరైతే డిఎడ్ కానీ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుందో ఇప్పుడు చెప్తాను. సో మనకు ఇందులో కూడా టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇయర్కి 12,500 రూపీస్ మనకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకు అందరికి ఇవ్వదు స్కాలర్షిప్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారో, లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవి ఉన్న వాళ్ళు అన్నీ పర్ఫెక్ట్, అంటే తెలంగాణ ఈ పాస్కి ఏ విధంగా అయితే ఉంటుందో మీకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అన్నీ చూస్తారు. సో ఇప్పుడు జస్ట్ మనము స్కాలర్షిప్ ఒకటే మాట్లాడతాను. ఇయర్కి 12,500 ఇస్తారు మనకు ఇయర్ మొత్తంలో, అండ్ 2 ఇయర్స్కి కలిపి 25,000. అంటే ఎవరైతే టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో మీకు 25,000 రూపీస్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది. సో దాన్ని మనకు ఆర్టీఎఫ్ అంటారు. సో ఆర్టీఎఫ్ అంటే 25,000 పర్ 2 ఇయర్స్కి. మీ కోర్స్ 2 ఇయర్స్ కాబట్టి 2 ఇయర్స్కి ఇప్పిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎఫ్. సో ఎంటీఎఫ్ వచ్చేసి మనకు 3,000 to 5,000 ఎంత ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి 3,500 ఇస్తారు, 3,800. అంటే ఫండ్స్ మనకు తెలంగాణ గవర్నమెంట్ మీకు ఫండింగ్ ఎంత ఇస్తుందో దాన్ని బట్టి మనకు వస్తుంది. కాబట్టి ఇయర్లీ ఒక 3,500 వేసుకున్నా ఆర్ 4,000 వేసుకున్నా మీకు 2 ఇయర్స్కి కలిపి 8,000 రూపీస్ వస్తాయి. సో ఆర్టీఎఫ్ వేరు, ఎంటీఎఫ్ వేరు, ఈ రెండింటి నుంచి వస్తాయి మీకు స్కాలర్షిప్. సో ఆర్టీఎఫ్లో 25,000 వేసుకున్నా, ఎంటీఎఫ్లో మీకు ఒక 7,000 8,000 వేసుకున్నా మీకు 33,000 అయితే వస్తాయి. అంటే ఒక 30,000 నుంచి 35,000 అప్రాక్సిమేట్ వేసుకోండి. అంటే 30,000 to 35,000 మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక 30,000 రౌండ్ ఫింగర్ వేసుకుందాం. సో 30,000 మనకు స్కాలర్షిప్ వస్తుంది. ఎవరైతే ఈ టీటీసీ వాళ్ళు ఉంటారో, సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అవన్నీ ఉంటాయో వాళ్ళకు వస్తాయి. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు అలాంటి స్కాలర్షిప్స్ ఏం రావు. సో స్కాలర్షిప్ ఎంత వస్తుందంటే 30,000 అని ఫిక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అదే మీకు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ టీటీసీ వస్తే ఇది మీకు డైరెక్ట్ మీ అకౌంట్కి వచ్చేస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్లో కొంచెం తక్కువ ఫీజు ఉంటుంది. సో మీ యొక్క ఫీజు బట్టి సపోజ్ మీ కాలేజ్ ఫీజు సపోజ్ 20,000 ఉందనుకోండి, 30,000 స్కాలర్షిప్ ఇస్తుంది. సో 20,000 గవర్నమెంట్ పే చేసుకుంటుంది. అట్లా మీకు ఫీజు అనేది రియంబర్స్మెంట్ అయిపోతుంది. సపోజ్ ఒక కాలేజీలో 35,000 ఉంది, గవర్నమెంట్ నుంచి 30,000 ఇస్తుంది. 30,000 పోతే ఇంకొక 5,000 మీరు కట్టుకోవాలి. సో ఎట్ లాస్ట్ ఒకటే పాయింట్, మీకు 30,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి మీకు వస్తుంది. కాబట్టి మీకు ఫీజు అనేది 0 అయిపోతుంది. సో 30,000 కన్నా ఎక్కువ ఉంటే ఎంత ఫీజు ఎక్స్ట్రా ఉంటే అంత పే చేసుకోవచ్చు. అదే సపోజ్ మీకు ప్రైవేట్ కాలేజీలో వచ్చింది సీటు, సపోజ్ ప్రైవేట్ కాలేజీలో వచ్చినా మీకు స్కాలర్షిప్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీకు ఒక ప్రైవేట్ కాలేజ్ 30,000 వచ్చింది ఫీజు, 35,000 వేసుకుందాం. ఒక ప్రైవేట్ కాలేజ్లో డిఎడ్ చేయాలంటే 35,000 ఫీజు ఉందనుకోండి. మనకు గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుంది, ఆర్టీఎఫ్ నుంచి 25,000, ఎంటీఎఫ్ నుంచి ఒక 5,000 వేసుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు అప్రాక్సిమేట్లీ 33,000 ఇస్తుంది గవర్నమెంట్. సపోజ్ మన కాలేజ్ ఫీజ్ 35 ఉంది ఈ ఇయర్ ఫీజ్. సో గవర్నమెంట్ నుంచి 33 వస్తుంది. అంటే మైనస్ చేసేసి ఎంత మిగులుతుంది, ఇంకా 2,000 ఆ ఫీ మనం పే చేయాలి. ఇప్పుడు కొందరికి అర్థం కాదు. సపోజ్ ఒక కాలేజీలో మీరు జాయిన్ అయ్యారు, మనకు గవర్నమెంట్ నుంచి 33,000 గవర్నమెంట్ ఇస్తా అన్నది. సపోజ్ ఒక కాలేజీలో మనకు 40,000 ఫీజు ఉంది, 33 గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడేమో 40,000 ఫీజు ఉంది, మైనస్ చేసి ఎంత 7,000 మాత్రమే మనం పే చేయాలి. మిగతాదంతా కాలేజీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రియంబర్స్మెంట్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ 50,000 ఫీజు ఉంది, 33 గవర్నమెంట్ ఇస్తుంది, మిగతాది 17,000 మనం పే చేసుకోవాలి. కాకపోతే అంత హెవీ ఉండవు, 35,000 40,000 ఉంటాయి ఇయర్లీ ఫీజు, అది కూడా ప్రైవేట్ కాలేజ్లో. సో ఒకటే పాయింట్, 33,000 మీకు ఇస్తుంది, మిగతా ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఎవరైతే లైక్ హాస్టల్స్లో ఉంటారో, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటే మీకు ఆ 25,000 గవర్నమెంట్ స్కాలర్షిప్ పే చేస్తుంది. ఆ 8,000 మీరు ఏదో ఒక గవర్నమెంట్ హాస్టల్స్లలో ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. సో ఎట్ లాస్ట్ ఒకటే కంక్లూజన్, మీకు 33,000 ఆర్ 30,000 to 33,000 స్కాలర్షిప్ వస్తుంది. సో ఇంకా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే కొన్ని డెవలప్మెంట్ ఫీజెస్ కానీ ఒక 2-3,000, బుక్ ఫీజు అని అలా ఒక 3-4,000 ఉంటాయి ఇయర్లీ. ఒక 5,000 3,000 వేసుకుందాం. సో 2 ఇయర్స్ కలిపి ఒక 5,000 to
5,000 to 7,000 మీరు ఎక్స్ట్రా ఫీ చేయాలి ప్రైవేట్లో. సో ఇవి మనకు స్కాలర్షిప్స్కి అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ కానీ మనకు సెమిస్టర్ వైజ్ ఎట్లుంటాయో చెప్తాను. సో యాక్చువల్గా ప్రీవియస్ బ్యాచ్లకు మనకు ఇయర్లీ ఒక సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది, 2 yearsకి కలిపి 2 ఉండొచ్చు. సో ఇయర్ కొన్ని రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ చేంజ్ అవుతే మీకు ఇయర్లీ 2 సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో 2 yearsకి కలిపి 4 ఉండొచ్చు. సో నార్మల్గా ఉంటాయి. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి నార్మల్గా ఉంటాయి, అవి మనం కట్టుకోవచ్చు. పర్ ఇయర్లీ 1,000 రూపీస్ అట్లా ఉంటుంది. సో ప్రైవేట్లో అయితే 2,000 3,000 ఉంటాయి. సో ఈ విధంగా మీకు కరికులం ఉంటుంది. సో ఇది 2 years కోర్స్ కాబట్టి మీకు ఏం చేసిన సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో ఈ సర్టిఫికేట్తోని మీరు గవర్నమెంట్ టీచర్ అవ్వచ్చు. సో 1st to 5th క్లాస్కి ప్రైమరీ స్కూల్స్లో మీరు ఎలిజిబుల్ ఉంటుంది. సో దీన్నే SGT పోస్ట్ అంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్. సో మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న అన్ని విలేజెస్లో ఉన్న ప్రైమరీ అండ్ హై స్కూల్స్లో 1st to 5th వచ్చే వేకెన్సీస్కి SGT పోస్ట్ అంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్స్. ఓన్లీ TTC చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఎవరైతే TTC ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారో బెస్ట్ కెరీర్ ఆప్షన్. B.Ed, PG, M.Ed ఇన్ని ఉన్న TTCకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి అందరు 30-40 ఏజ్ వాళ్ళు కూడా ఇప్పుడు TTC చేయడానికి వస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి TTC తీసుకున్నారో కంపల్సరీగా చేయండి. ఎందుకంటే మీకు ఫాస్ట్గా గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. అదే ఇప్పుడు ఎవరైతే PG, B.Ed డిగ్రీ చేసిన వాళ్ళు కూడా చేసేవాళ్ళు మీరు కంపల్సరీగా చేయండి. ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దీనికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను అండ్ ఎట్లా చూసుకోవాలో కూడా చేశాను. మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు దీన్ని బట్టి మీరు గవర్నమెంట్కి వెళ్తే గవర్నమెంట్, ప్రైవేట్కి వెళ్తే ప్రైవేట్. సో ఈ విధంగా మీరు మంచి డెసిషన్ తీసుకోవాలి. TTC మంచి కాలేజీలో వస్తే అసలు కాలేజ్ తక్కువ కాబట్టి ఏ కాలేజ్ వచ్చినా చేసేటట్టు ఉండాలి. సో దట్ మీరు గవర్నమెంట్ టీచర్ ఈజీగా అయిపోవచ్చు. అండ్ ఎవ్రీడే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. PDFs కానీ, లింక్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ. సో ఇలాంటి స్కాలర్షిప్స్ మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్స్ రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన PDF లింక్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.